హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తోటకూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆకుకూరల్ని ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుని తింటే ఇష్టపడతారు. ఈవెన్ పిల్లలు కూడా ఈ పచ్చడిని ఇష్టపడతారు. పిల్లలు ఆకుకూరల్ని ఇష్టంగా తినరు కదా, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. నేను వీడియోలో చూపించినంత తోటకూర కట్టను తీసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరకు సరిపడా ఏవేవి ఎంతెంత క్వాంటిటీ వేయాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా తోటకూరని కాడలతో సహా తుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 స్పూన్ ధనియాలని, అలాగే 1 స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ పప్పు దినుసులన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడే ఇందులో 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే ఇందులో ఒక 2 టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాక ఇందులో కొంచెం కరివేపాకుని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పప్పు దినుసుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చల్లార్చుకున్న తోటకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. తోటకూరని గ్రైండ్ చేసుకునేటప్పుడే 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ పచ్చడి 2 వారాల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.